ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకు కాళ్ళు వంచడం, మాటలు వల్లించడం సరిపోదు. హృదయం పెదవులతో జత కలపాలి. మనస్సు పెదవులతో పెనవేసుకోవాలి. తన్ను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఎవరైతే ప్రార్థిస్తారో వారు మాత్రమే ప్రార్థన ఫలితాలు పొందగలరు. ప్రార్థన ఫలితాలు పొందడంలోని రహస్యం సంపూర్ణ సమర్పణే. ప్రాచీన కాలంలో ఎవరైతే ప్రార్థనలో విజయం సాధించారో, ఎవరైతే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను చూడగలిగారో, ఎవరైతే గొప్ప కార్యాలను జరిగించేందుకు దేవుణ్ణి కదిలించారో వారు తమ్మును తాము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నారు. దేవుడు ప్రార్థనలకు జవాబివ్వాలంటే ప్రాణాత్మ దేహాల సమ్మేళనంతో సమర్పించబడిన ప్రార్థన ఆయనకు అవసరం. తన ఉద్దేశాలు భూమి మీద నెరవేర్చబడేందుకు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించే వ్యక్తులు అవసరం. చంపలచిత్తులు, ద్విమనస్కులు చేసే ప్రార్థనలు ఆయన కార్యాలను భూమి మీద నెరవేర్పులోనికి తీసుకొని రాలేవు. సందేహిస్తూ, తటపటాయిస్తూ, అటూ ఇటూ ఊగిసలాడుతూ ప్రార్థించేవారు ఆయనకు అవసరం లేదు. లోకానికి, స్వార్థానికి వేరై ప్రాణాత్మ దేహాలను పూర్తిగా దేవుని యందు లగ్నం చేస్తూ ప్రార్థించని వారు ప్రార్థించడానికి అనర్హులు. ఆమేన్.